రేవంత్ రెడ్డి ఢిల్లీ వేదిక కామెంట్ చేయడం జరిగింది. బీజేపీలోకి బీఆర్ఎస్ విలీనమని. ఇక్కడ నుండి బండి సంజయ్ కేంద్ర మంత్రి ఒక కామెంట్ చేస్తూ ఉన్నారు, కాంగ్రెస్లోకే బీఆర్ఎస్ విలీనమై ఎటు తిరిగి బీఆర్ఎస్ పార్టీని కార్నర్ చేస్తూ మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం కదా. దీని విషయం పైన స్పందించాలండి. ఇద్దరు జాతీయ పార్టీలకు బీఆర్ఎస్ పార్టీ అంటే భయం అయిపోయింది అన్నట్టు. కేసీఆర్ గారి పేరు ఎత్తుతూనే భయం. 8 నెలల్లో కేసీఆర్ గారి పేరు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారి పేరు ఎత్తకుండా మాట్లాడుతున్నారా? ఎవరైనా ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్దల నుండి, ముఖ్యమంత్రి గారి నుండి మొదలు పెట్టుకుంటే కింది వరకు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు మాట్లాడకుండా మాట్లాడతలేరు. అంటే బీజేపీ వాళ్ళకి కానీ కాంగ్రెస్ వాళ్ళకి కానీ బీఆర్ఎస్ పార్టీ అంటే భయం అనేది ఉంది. ఫస్ట్ నేనేమంటానంటే బండి సంజయ్ గారిని, రేవంత్ రెడ్డి గారిని ఇద్దరిని కూర్చోమనండి. అసలు ఎవరితో పొత్తు పెట్టుకున్నారు, ఎవరు ఎట్లా పొత్తు పెట్టుకొని పనిచేస్తుంది అనేది అసెంబ్లీలో నడిచింది. బీజేపీ కాంగ్రెస్ ఏ విధంగా పొత్తు పెట్టుకొని పోతున్నారు అసెంబ్లీలో చూస్తున్నాం, మొన్న ఎలక్షన్లో కూడా చూస్తున్నాం. కాబట్టి ఎవరితో పొత్తు పెట్టుకున్నారు అనేది మీరు మాట్లాడినంత మాత్రాన కింద ప్రజలకు తెలియదు కదా, ప్రజలకు స్పష్టంగా తెలుసు. 2 జాతీయ పార్టీలు కలిసి కేసీఆర్ గారిని టార్గెట్ చేశాయని స్పష్టత ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు వచ్చింది. పొరపాటు తెలంగాణకు సంబంధించిన నాయకుని బోడగొట్టుకున్నాం. ఈరోజు కేసీఆర్ గారు ఉండింటే మనకు వచ్చిన రాజ్యసభ ఇంకో రాష్ట్రానికి పోయేదా, మన తెలంగాణ బిడ్డకే వచ్చేది కదా నా ఆలోచన ఇప్పటికీ తెలంగాణ ప్రజలకు వచ్చింది. కేటీఆర్కి మహిళా కమిషన్ నోటీసులు ఇవ్వడం జరిగింది. ఆ నోటీసుల విషయంలో మాట్లాడాలనుకుంటే, ఎందుకంటే గతంలో మీ పైన కూడా చాలా విషయాలలో అసెంబ్లీ వేదికగా జరిగినటువంటి దాడిని మీరు వ్యతిరేకిస్తూ అక్కడ చేసినటువంటి సందర్భం, మీ పార్టీ ఎమ్మెల్యేలందరినీ కూడా అక్కడ నుంచి తీసుకొచ్చి ఇదే బీఆర్ఎస్ ఆఫీస్కి తీసుకొచ్చినటువంటి సందర్భాలు ఇవన్నీ చూసాం కదా. కేటీఆర్కి నోటీసులు ఇవ్వడం ఎట్లా చూస్తాం? అందుకే అంటున్నాను, ఇప్పుడు 8 నెలల తర్వాత కనీసం నోరు విప్పారు. ఈరోజు మహిళలకు ఏదో అన్యాయం జరిగిపోతుంది కేటీఆర్ గారు మాట్లాడింది. కేటీఆర్ గారు ఇమీడియట్గా రియాక్ట్ అయ్యి క్షమాపణ కోరారు. అంతకన్నా హుందాతనం ఏముండదు. మా అక్క చెల్లెలకు నిజంగా అగౌరవం అనిపిస్తే, వాళ్ళకు బాధ అనిపిస్తే నేను సారీ చెప్తున్నా అని చెప్పారు. అంతకన్నా ఎక్కువ సమాధానం ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. కానీ ఈరోజు ప్రజాస్వామ్యానికి దేవాలయం లాంటి అసెంబ్లీలోనే మమ్మల్ని అవమానించినప్పుడు మేము 4:30 గంటలు నిల్చుంటే ముఖ్యమంత్రి గారు కూర్చొని కనీసం ఒక్క మాట మాట్లాడకుండా, మీరు మాట్లాడిన మాటల పట్ల పశ్చాత్తాపం తెలపకుండా కనీసం మాట్లాడే అవకాశం ఇవ్వకుండా ఏ విధంగా అవమానించానని చూస్తున్నాం. కాబట్టి ఎవరు సంస్కారవంతులు, ఎవరు సంస్కారం లేని వాళ్ళనేది ఇప్పటికే రాష్ట్ర ప్రజలందరికీ అర్థమైపోయింది. సంస్కారవంతంగా ఎవరు ప్రవర్తించారు, డీకేఆర్ నగర్ గురించి ఏ విధంగా తొక్కుకుంటూ పోతా అన్నాడు ముఖ్యమంత్రి గారు. ఇవన్నీ కూడా మమ్మల్ని నమ్మితే బస్ స్టాండ్ అవుతుంది అంటున్నారు. ఆడబిడ్డల్ని ఏ విధంగా అవమానిస్తున్నారు, ఇవన్నీ గమనించున్నారు ప్రజలందరూ కూడా. ఆ ఉందాతనాన్ని అంటే ముఖ్యమంత్రి గారికి పదవికి ఉండాల్సిన ఉందాతనం లేదనేది వాస్తవం. ఇది సబితా ఇంద్రారెడ్డి, మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే చెప్తున్న మాటలు. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి విషయంలో, రైతులకు రుణమాఫీ విషయంలో మాట తప్పినటువంటి రేవంత్ రాజీనామా చేయాలనేటువంటి మాటనైతే వారు చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో శ్రీనివాస్, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.